హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నీల్మా ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అందరికీ హ్యాపీ భోగి అండి. ఈరోజు నేను ఈజీగా చేసుకునే 2 స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నాను. పండగలకి ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీస్. నేను పూజ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి. సాటర్డే అయితే నేను 7 శనివారాల వ్రతం అనేది చేస్తున్నాను. ఆ క్లిప్పింగ్ అనేది ఇంక్లూడ్ చేశాను. మీకు ఎవరికన్నా డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ వారం చేసి చూపిస్తాను, కామెంట్ చేయండి. రెసిపీలోకి వచ్చేస్తే నేను చెప్పాను కదండి, 2 లడ్డు రెసిపీస్ చూపిస్తున్నాను. ఈజీగా అండ్ హెల్తీగా, టేస్టీగా, అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని క్రేవింగ్ వచ్చినప్పుడు కూడా ఈజీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చండి. పిల్లలకైతే రోజు ఇది కనుక ఒక్కటి ఇచ్చారంటే చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను నేను, అండ్ 1/2 కప్ వచ్చేసి నువ్వులు తీసుకున్నాను. వైట్ నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు తీసుకున్నాను. ఆ పల్లీలని డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ 1/2 కప్పు మనం నువ్వులు కూడా తీసుకున్నాం కదా, అవి కూడా కొంచెం చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండింటిని డ్రై రోస్టే చేసుకోవాలండి. ఫస్ట్ పల్లీలు నువ్వులు లడ్డు చూపిస్తాను, తర్వాత మినప సున్నుండలు చూపిస్తానండి. హెల్తీగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే చల్లారిపోయినాయండి. పల్లీలు అయితే చల్లారిపోయినాయి. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్, చాలా హెల్దీ. మనకి జస్ట్ పల్లీలు నువ్వులు వేయించుకుని ఉంటే సరిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరంలా, పాకం పట్టుకోవసరం లేదు. మనం పాకం చెడిపోతుందేమో, లడ్డు చెడిపోతుందేమో అనేది ఏమీ అవసరం లేదండి. హెల్దీగా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. పిల్లలు మన నువ్వులు తిను, పల్లీలు తిను, లడ్డూలు తినమంటే, చిక్కీస్ తినమంటే తినరు కదా. ఇలా చేసి పెడితే లంచ్ బాక్స్లో పెట్టారంటే చక్కగా తింటారండి. ఈ పల్లీలు నువ్వుల్ని కలిపి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నాక ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉన్న తర్వాత నేను 1 కప్పు పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే దీన్ని హనీతో కూడా చేసుకోవచ్చండి. డైట్ చేసేవాళ్ళు అయితే హనీతో కూడా కలుపుకొని చేసుకోవచ్చండి. హనీ కూడా చాలా బాగుంటుంది. నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి మరలా తిప్పేసుకుంటే మనం ఆయిల్ కానీ, నెయ్యి కానీ, పాలు కానీ వేయవసరం లేదండి లడ్డు చుట్టుకోవడానికి. ఎందుకంటే మన పల్లీల్లో ఉన్న ఆయిల్, నువ్వుల్లో ఉన్న ఆయిలే సరిపోతుందండి మన లడ్డు చుట్టుకోవడానికి. చూసారు కదా చేతికి ఎంత ఆయిల్ అంటుతుందో. ఈ విధంగా ఉంటుంది లడ్డు అయితే అండి. ఈ క్వాంటిటీ లడ్డు మనిషికి రోజు ఒకటి తింటే అయితే సరిపోతుందండి. మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హెయిర్ ఊడిపోతుంది అన్న సమస్య ఉండదు. నువ్వులు చాలా చాలా మంచివి అండి. అండ్ పల్లీలు కూడా చాలా చాలా మంచివి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత డైలీ ఒకటి కనుక మనం తీసుకున్నట్టయితే చాలా చాలా ఎనర్జీగా ఉంటారండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను తీసుకున్న 1 కప్పు క్వాంటిటీకి అయితే నాకు 10 లడ్డూస్ అయితే అయినాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెష్గా. ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవసరం లేదు. అయితే మరి వర్క్స్ చేసే ఉమెన్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి సండే అలా పెట్టేసేసుకుంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం దీంట్లో బూజు పట్టి పాడయ్యే పాకం పనులు ఏమీ లేవు కదా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెప్పాను కదండి, మినప సున్నుండలు చేస్తున్నాను నేను అని చెప్పి. మినప సున్నుండలు అండి ఇవి. సేమ్ వీటిని కూడా 1 కప్పు క్వాంటిటీలో తీసుకున్నానండి. మినుములు. ఇదే ప్రాసెస్లో మీరు పట్టు తీయని మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి. ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయి కాబట్టి నేను పొట్టు వలిచిన మినపగుళ్ళతోనే చేస్తున్నానండి. ఇది కూడా చేసి చాలా బాగుంటుంది. మనకి నోటికి ఏం అతుక్కుపోదు. అలా అతుక్కుపోకుండా మనకి టేస్టీగా రావాలి అంటే 2 స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోవాలండి. మామూలు మనం రైస్ వండుకుంటాం కదా బియ్యం, ఆ బియ్యం కనుక యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి సేమ్ మనం ఇలా బియ్యం కనుక యాడ్ చేసుకుంటే మనకి మినుములు నోటికి అతుక్కుపోకుండా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయండి. మధ్యలో ఎవరన్నా ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఉట్టి పప్పుతోనే కాకుండా ఇలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. చూసారు కదండి, కంటిన్యూస్గా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండగానే కలర్ చేంజ్ అయిపోయింది, క్రిస్పీగా అయిపోయినాయి మినుములు మొత్తం. ఈ విధంగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి.
లేదంటే వేడి మీదే తిప్పేస్తే ఉండలు ఉండలుగా కట్టేస్తుందండి, బాగోదు టేస్ట్ అయితే. ఇక్కడ చూసారు కదా, బాగా చల్లారనివ్వాలండి. సిమ్లోనే పెట్టి కలుపుతూనే ఉండాలండి ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, నేను చల్లారిన తర్వాత మిక్సీ కూడా పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఏ క్వాంటిటీ అయితే పప్పు తీసుకున్నానో అదే క్వాంటిటీతో బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం కచ్చాపిచ్చాగా చితక్కొట్టేసుకుని తర్వాత మిక్సీ జార్లో అనేది యాడ్ చేశాను. సో దట్ ఫైన్గా అవుతుంది కదా అని చెప్పి, గడ్డలు ఏమీ లేకుండా. ఒక్కసారి మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి మళ్ళీ మొత్తాన్ని కలిపేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా అయిపోతుందండి. మొత్తం బెల్లం మొత్తం ఈవెన్గా కలిసిపోయి ఉంటుంది. ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది కరగబెట్టేసుకుని, నెయ్యి చూపిస్తాను చూడండి వీడియో క్లిప్లో. నెయ్యి అనేది కరగబెట్టేసుకుని నెయ్యి వేస్తూ కొంచెంగా లడ్డు అనేది చుట్టేసుకోవటమేనండి. నెయ్యి, ప్యూర్ నెయ్యి వాడితే అయితే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను ఇక్కడైతే లడ్డు చేస్తున్నాను. నెయ్యి కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకేసారి వేసి డ్రై అయిపోతుందండి. మనకి కొంచెంగా లడ్డు షేప్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి, మొత్తం ఒకేసారి వేయకండి. ఇక్కడ చూసారు కదా, నాకు ఒక కప్పు క్వాంటిటీకి అయితే ఈ లడ్డూలు అయినాయండి 11 or 12 అయినాయి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినాయా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని వ్లాగ్స్ కోసం, రెసిపీస్ కోసం, అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నన్ను కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ అండ్ మోర్ వ్లాగ్స్ కోసం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.